Please do subscribe to Prajabheri News Channel. జీవితాంత్యకాలంలో శివాలయాల్లో దీపారాధనలు చేస్తూ ఆయన కూడా ఆఖరులో శివ సాయుధ్యం పొందారట. అలా శివ సాయుధ్యం పొందినటువంటి ఆదముడు అలకాపురికి అధిపతి అయి జన్మించే. అలకాపురికి అధిపతి అయి జన్మించాడట. ఆ అలకాపురికి అధిపతి ఎవరో తెలుసా? కుబేరుడు. కుబేరుడిగా జన్మించాడట. చూడండి, ఎక్కడ గుణనిధి, ఎక్కడ వాడి గుణాలు, ఎక్కడి నుండి దముడిగా పుట్టాడు. ఆ దముడే ఇప్పుడు అలకాపురికి అధిపతి అయి కుబేరుడై పుట్టాడు. కుబేరుడై బ్రహ్మదేవుని నారదుడితో అంటూ ఉన్నట్ట, నారద చూశాడవా, ఆ దముడే వాళ్ళ దిక్పాలకులలో అద్భుతమైనటువంటి దిక్పాలకుడై సమస్త ఐశ్వర్యములకు అధిపతి అయినటువంటి కుబేరుడిగా వాడు మళ్ళీ అలకాపురికి అధిపతి అయి పుట్టాడయ్యా అన్నటువంటి విషయాన్ని తెలియజేశాట. ఎప్పుడైతే అలా తెలియజేశాడో బ్రహ్మదేవుణ్ణి అడిగాట నారదుడు, మరి ఈ అలకాపురికి అధిపతి అయినటువంటి ఈ కుబేరుడు ఈశ్వరుడితో ఎలా స్నేహం చేశాడయ్యా, ఈ విషయం మాకు సవిస్తారంగా చెప్పవలసింది అని అడిగితే, పూర్వము పద్మకల్పమందు, పద్మకల్పమునందు బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు అనేటువంటి వానికి విశ్రవసుడు అనే కుమారుడు ఒకడైతే వైశ్రవణుడు అనే ఇంకొక కుమారుడు, ఇద్దరు కుమారులు పుట్టారు. పద్మకల్పంలో జరిగినటువంటి విషయం చూడండి. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, మనం సంకల్పం చెప్తే మనం ఏం చెప్తాం? శ్వేతవరాహ కల్పం, శ్వేతవరాహ కల్పే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే అని సంకల్పం చెప్తాం. అంటే ఇది శ్వేతవరాహ కల్పం. కల్పము అని దేన్నంటాము? కాలగణనం గనక చేస్తే మనము ఒక రోజు అంటే 24 గంటలని ఒక రోజు అంటాం. అదే ఇలాంటి 24 రోజులు 365 పూర్తయితే మనకు ఒక సంవత్సరం పూర్తయినట్టు. మనకు సంవత్సరాల కాలం గణన చేయడానికి పోయిన సంవత్సరం అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ భగవత్ కాలం ఎలా ఉంటుందో తెలుసా? బ్రహ్మదేవుడికి ఒక రోజు కావడం కొరకు ఎంత కాలం గడిస్తే ఆయనకు ఒక రోజు పూర్తవుతుందో తెలుసా? మనకు యుగాలు 4 అని చెప్పుకున్నాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 ఒకసారి గనక ఒక చక్రంగా పూర్తయితే దాన్ని ఒక మహాయుగము అంటారు. ఇలాంటి మహాయుగములు 1000 గనక పూర్తయితే దాన్ని ఒక కల్పము అని అంటారు. ఇలాంటి కల్పములో 14 మన్వంతరాలు పూర్తవుతాయి. ఏమిటా మన్వంతరాలు అంటే ఇప్పుడు వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటూ ఉంటాం. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, తామస మనువు, రైవత మనువు, ఇలా మనువుల పేర్లు 14 ఉంటాయి. ఈ 14 ఒక చక్రంగా తిరిగితే ఒక కల్పం పూర్తయిందని లెక్క. ఇలాంటి మనువులు 2 సార్లు తిరిగితే 2 కల్పాలు పూర్తయినట్టు. ఒక కల్పం పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక పగలైనట్టు, రెండో కల్పం పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అయినట్టు, ఒక పగలు ఒక రాత్రి పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అయినట్టు, ఒక రోజు అయినట్టు. అలా బ్రహ్మదేవుడి కాలం అయితే ఇప్పుడు చెబుతున్నటువంటి బ్రహ్మగారు చెబుతున్నటువంటి కాలము ఏ కాలమునకు సంబంధించింది అంటే పద్మకల్పములో జరిగినటువంటి విషయం చెబుతున్నాను నారద వినవయ్య. పద్మకల్పములో నా యొక్క మానసపుత్రుడు అంటే నేను అనుకుంటే పుట్టినటువంటి వాడు పులస్త్యుడు అని ఒకడున్నాడు. వాడికి 2 కుమారులు, విశ్రవసుడు అలాగే వైశ్రవణుడు అని 2 కుమారులు. విశ్రవసుని యొక్క కుమారుడు ఎవడో తెలుసా? రావణాసురుడు విశ్రవసుని యొక్క కుమారుడు. అందుకని కుబేరుడు రావణాసురుడికి ఏమవుతాడంటే చిన్ననాన్న అవుతాడు. అందుకని పుష్పక విమానము కుబేరుడి దగ్గర ఉంటే దాన్ని దొంగతనంగా తెచ్చుకున్నాడు రావణాసురుడు. పుష్పక విమానాన్ని కలిగి ఉన్నాడు కదా రావణాసురుడు. పుష్పక విమానం అంటేనే దానిలో ఎంతమంది ఎక్కితే ఇంకొక సీట్ అలాగే ఖాళీగా ఉంటుంది. ఎన్ని కోట్ల మంది అయినా ఎక్కవచ్చు. దాంట్లో లేనటువంటి రామాయణంలో పుష్పక విమానం గురించి తెలియజేస్తే
5 స్టార్ హోటల్లో కూడా అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉండవేమో. అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి పుష్పక విమానం గురించి అద్భుతంగా రామాయణంలో వివరించబడి ఉన్నది. అలాంటి పుష్పక విమానాన్ని వైశ్రవణుడి దగ్గర నుంచి, అంటే ఈ వైశ్రవణుడే కుబేరుడు. ఆయనకు కుబేరుడు అని ఎందుకు పేరు వచ్చిందో ఇప్పుడు మనకు ఈ యొక్క శివపురాణం చెబుతూ ఉన్నది. ఇద్దరు కుమారుడు అయితే ఈ వైశ్రవణుడు పద్మకల్పము లోపల అద్భుతంగా ఆ శివుడి గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సును చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు అంటే తన ఎముకలు, తన శరీరం మీద ఉన్నటువంటి చర్మము ఇవన్నీ కరిగిపోయాయట. అయినా దీర్ఘమైనటువంటి ఈశ్వరుని గురించి తపస్సును ఆచరించాడు. అలా తపస్సును ఆచరిస్తే ఉమా సమేతుడై ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో కుబేరుడు ముందు ఉండి, ఆయన వైశ్రవణ, నీ భక్తిని మెచ్చానుగా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. ఈ వైశ్రవణుడు కళ్ళు తెరవలేక, ఈశ్వర నీ యొక్క తేజమును చూడలేక నా కళ్ళు అలాగే మూసుకుపోయి ఉన్నాయ్యా. అసలు నిన్ను చూడాలంటే ఈ కళ్ళు నాకు తెరుచుకోవడం లేదు. ఏమి తేజము, ఏమి తేజము, నిన్ను చూసే వరాన్ని నాకు ఇవ్వరా అన్నాడు. అనగానే తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. వెంటనే ఉమా సమేతంగా ఆయన ప్రత్యక్షమిచ్చాడు కాబట్టి ఈ వైశ్రవణుడికి చూసేటువంటి శక్తినిచ్చాడు. మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు ఎలా తెరిచాడో అలా ఈయన 2 కళ్ళు పార్వతీదేవి మీద తిష్ట వేశాయి. పార్వతీదేవి యొక్క అందాన్ని చూస్తూ అబ్బా ఏమి అందము, ఏమి అందము, శంకరుని గురించి చేసిన తపస్సంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఉన్నట్ట. మనసులో అనుకున్నట్ట, పరమేశ్వరుడి పక్కలో నిలబడ్డ ఈమె ఎంత అదృష్టవంతురాలో, ఎంత సౌందర్యవతి, ఎంత జగన్మోహిని, ఈమె నాకంటే ఎక్కువ కాలం తపస్సు చేసిందా ఏమిటి, ఈశ్వరుడి పక్కలో చేరింది అని ఇలా అనేక రకాలుగా అనుకుంటూ కళ్ళను మామూలుగా పెట్టి చూడడం లేదట. ఇలా చిన్నగా పెద్దగా, చిన్నగా పెద్దగా చేస్తూ కనుబొమ్మలను పైకి కిందికి ఆడుస్తూ ఒక రకమైనటువంటి చూపుల చేత చూశాట కుబేరు ఈ యొక్క వైశ్రవణుడు. చూడగానే పార్వతీదేవి ఆ కొంటె చూపులను, ఆ వంకర చూపులను చూస్తున్నటువంటి వాడి కళ్ళను, నిజానికి మనం ఎప్పుడైతే ఒక తేజమును చూస్తామో ఇలా 2 కళ్ళతో ఇలా చూడలేము. సూర్య భగవాను చూడాల్సి వస్తే ఇలా చూస్తాం. అంటే ఒక కన్నును చిన్నగా చేసి ఒక కన్ను పెద్దగా చేసి ఇలా ఒక వంకర చూపును పెట్టి చూస్తాం. ఏ వంకర చూపుతోనైతే ఒక కన్నుతో నన్ను చూసావో ఆ కన్ను పేలిపోవుగాక, ఒక కన్ను పేలిపోవుగాక అని పరమేశ్వరి పరమిచ్చేసింది. అలా ఒంటి కన్ను వాడైపోయాడు ఆ వైష్ణవుడు. ఎప్పుడైతే కన్ను పేలిపోయిందో ఈశ్వర ఈశ్వర అని అనుకుంటున్నాడు. ఇదేమిటయ్యా ఈశ్వర అనగానే ఈశ్వరుడు పార్వతీదేవిని శాంతింపజేసి, హే ఉమా, వాడు నీ పుత్రుడు, వాడు నిన్ను అలా వక్కర చూపులతో చూడలేదు, కేవలం నీ తపస్సును వాడు కొలుస్తున్నాడంతే. నువ్వు నా పక్కకు చేరావు కదా, ఎంత పెద్ద తపస్సు చేసి నా పక్కన చేరావు అని కుళ్ళుకొని చూస్తున్నాడు అంతే తప్ప వాడి చూపులో వంకర తత్వం లేదు. వాడు నీకు కుమారుడే ఉమా అని ఆ ఉమాదేవితో విషయం అంతా చెప్పాట. కుబేరుణ్ణి శాంతపరిచి, కుబేరా, నీవు నా గురించి చేసినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ తపస్సుకు నేను మెచ్చాను. నేను నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతూ ఉన్నాను, కానీ నేనే నీకు వరం ఇస్తూ ఉన్నాను. నీ అలకాపురి పక్కన నా కైలాసముందు, నీ యొక్క అలకాపురి కుబేరుని యొక్క క్షేత్రం ఎక్కడైతే ఉన్నదో నీ పక్కకే నేను కైలాసపురిని ఏర్పరచుకుంటాను. అక్కడ ఈ ఉమా సమేతున్నై నేను అక్కడ విరజిల్లుతానయ్యా. కాబట్టి నీవు నవనిధులకు నిలయమై, అష్టైశ్వర్యములకు నిలయమై, నవనిధులకు నిలయమై, అష్టైశ్వర్యములకు నిలయమై నీవు ఈ లోకంలో అందరికీ ఐశ్వర్య ప్రదాతగా నీ ముందుగాక. ఎవరైతే అలకాపురి సమేతముగా కైలాసపురిని వేడుకుంటారో, అంటే కుబేరునితో సహా నన్ను ఎవరైతే ధ్యానం చేస్తారో వాని యొక్క జన్మ దరిద్రమును నేను దూరం చేస్తాను కుబేరా. కాబట్టి నీకు నేను వరములిస్తున్నానని కుబేరునితో సత్సాంగత్యమును ఏర్పరచుకొని, ఇప్పటి నుండి నీవు నాకు భక్తుడవే కాదు, నా ఇష్ట సఖుడవు, నా మిత్రుడవు.
మిత్రుడవు, నాకు ఇష్టసకుడవు, నాకు మిత్రుడవు. ఎందుకు కలిగింది మరి ఈ వైశ్రవణుడికి అంటే, అలనాడు గుణనీతిగా వాడు ఎంత దుశ్చర్యలు చేసినా ఒక్క దీపం పెట్టాడు చూసారా, ఆ దీపకాంతికి ఈశ్వరుడే వాడిని స్నేహితుడిగా మార్చుకున్నాడు. కాబట్టి ఒక దీపం పెడితేనే, తెలుసో తెలియకో ఒక దీపం పెడితేనే వాడు కుబేరుడైతే, మానవ జన్మ లభించిన మనము ఈశ్వరారాధనకు రోజుకు ఒకసారైనా దీపారాధన చేసేటువంటి శక్తి ఉన్న మనము, ఈశ్వరుణ్ణి రోజుకు ఒక్కసారైనా దర్శనం చేసుకోగలిగేటువంటి శక్తి ఉన్న మనము, ఈశ్వరుణ్ణి చిన్న చూపుతో, ఈశ్వర ధ్యానం లేక, ఈశ్వర స్మరణ లేక, ఈశ్వర దర్శనం లేక మనమందరం కూడా నరక కూపములలో పడిపోతూ ఉంటాం. కాబట్టి లభించినటువంటి ఈ మానవ జన్మను తెలుసో తెలియకో ఈశ్వర చరణముల వైపుకు నడుస్తూ వెళితే గుణనిధికి పట్టినటువంటి అద్భుతమైన కుబేర కథే మన అందరికీ పడుతుందని మనకి ఈ శివపురాణం ద్వారా తెలుస్తుంది. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. ఎప్పుడైతే కుబేరుడు అలా ఈశ్వరులకు స్నేహితుడైపోయాడో, ఇప్పుడు పార్వతీదేవి కూడా కరుణించింది. వత్సా కుబేర, నేను నీ చూపులను నేను వేరులాగా అనుకున్నాను నాయన, కాబట్టి ఒక కన్ను పెళ్లిపోతే వెళ్ళిపోయింది, ఇప్పటి నుండి నువ్వు ఎర్రనైన ఒంటి కన్ను వాడిగా ఉండు. అందుకని కుబేరుడి కన్ను ఎరుపు వర్ణంలో ఉంటుందట. అలా ఎర్రనైనటువంటి ఎరుపు రక్తవర్ణంలో ఉన్నటువంటి కంటితో ఉండు. ఇప్పటి నుండి నిన్నందరూ కుబేరుడు కుబేరుడు అని పిలుస్తారు. అసలు వాడి పేరు వైశ్రవణుడు. కుబేరుడు కుబేరుడు అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? కుబేరః, బేరము అంటే రూపము. పార్వతీదేవి యొక్క రూపమును కుబుద్ధితో చూశాడు కాబట్టి, ఒక కుబుద్ధితో చూశాడు అని పార్వతీదేవి నమ్మింది కాబట్టి నిన్ను ఈనాటి నుండి అందరూ కుబేరుడు కుబేరుడు కుబేరుడు. బేరము అంటే రూపము అని అర్థము. అలా కుబేర నామధేయుడై నీవు ఈ లోకంలో సమస్తములైనటువంటి ఐశ్వర్యములకు నిలయమై పరిహరిల్లుదువు అని ఈశ్వరి కూడా ఆ కుబేరునకు వరాన్ని ఇచ్చిందట. ఇలా ఆ కుబేరుడే ఈశ్వరునికి గుణనిధియే కుబేరుడై ఎంత సాంగత్యమును పొందాడో, మనం కూడా నిరంతరము ఈశ్వర నామ సంకీర్తన చేస్తూ ఈశ్వరుల్లో మనం అందరం కూడా కలవాలి అంటే అద్భుతంగా ఆ పరమాత్మకు మనకు తోచిన విధంగా ఆయనను స్మరించడం, ఆయనను పూజించడం, ఆయనను అభిషేకించడం, ఒక్కటేమిటి ఆయన పూజకు కావలసినటువంటి ఒక పుష్పాన్నైనా కోసి తేవడం, ఇలాంటి సేవ చేస్తే భగవానుడు కరుణిస్తాడు. లేదు లేదు నాతో ఏది చేత కాదు అంటే శివాలయానికి వెళ్ళి ఒక్కసారి అలా ఆలయం అంతా శుభ్రం చేసైనా వస్తే ఆ అద్భుతమైనటువంటి ఫలితాలను మనం అందరం కూడా పొందుతామని ఈ యొక్క శివపురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. విధే సర్వం విజానాని కృపయా శంకరస్య చ త్వయా ధృతా హి కథితాః కథా మే శివయో శుభాః త్వన్ముఖాంభోజ సంవృత్తాం శ్రుత్వా శివకథాం పరాం అతృప్తో హి పునస్త్వాం వై శ్రోతుమిత్థామ్యహం ప్రభో. నారదుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. అద్భుతమైనటువంటి శివకథామృతం నాకు చెబుతూ ఉంటే, బ్రహ్మదేవ నా శరీరం అంతా పులకరించిపోతూ ఉన్నది, నా రోమాంచితం అవుతూ ఉన్నది, నా శరీరం అంతా, నా రోమరోమములో ఈశ్వర నామం నిండిపోతూ ఉన్నది. ఆహా, ఇప్పుడు ఆ ఉమా సమేతుడై ఉన్నటువంటి ఆ పరమాత్మను కుబేరుడు చూశాడు అని చెప్పావయ్యా. కానీ నేను విన్నాను, ఈశ్వరుడు సతీదేవిని పార్వతిని ఇద్దరిని ఏకకాలంలో ఒకేసారి ఆయన ఈశ్వరుడిగా ఉన్నప్పుడే ఆమెను పెళ్లి చేసుకున్నాడని విన్నాను. అసలు ఈ సతీదేవి ఎవరు, ఈ పార్వతీదేవి ఎవరు, ఈ వృత్తాంతం నాకు చెప్పవలసింది అని వేడితే ఇప్పుడు అద్భుతమైనటువంటి సతీ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సతీ వృత్తాంతము మీరందరూ ఆల్రెడీ విని ఉన్నారు. భాగవతంలో దక్షయజ్ఞము అన్న ఘట్టంలో విని ఉన్నారు. ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి ఈ యొక్క సతీదేవి పొందిందో, సతీదేవి పరమ భక్తురాలుగా పొందింది. ఎంతటి భక్తురాలు అంటే
దక్ష ప్రజాపతి తన కుమారులందరినీ అద్భుతమైనటువంటి వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తే ఈ సతీదేవి మాత్రం అందంలో, ఐశ్వర్యంలో, అన్నిటిలో అద్భుతమైంది. అలాంటి సతీ ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానని మొండి వేసింది. ఎందుకోసము అంటే చిన్ననాటి నుండి ఈశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తి చేత, ఆ భక్తి ప్రభక్తుల చేత మాత్రమే ఈశ్వరుడు ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నా అంటే ఆయన ఎలా ఉంటాడు? శ్మశానవాసి అయి ఉంటాడు. ఒంటి నిండా బట్టలు లేవు, ఎప్పుడు గజ చర్మాంబరధారి అయి ఉంటాడు. ఆ పులి చర్మాన్ని వేసుకొని ఉత్తరీయంగా వేసుకుంటాడు. మెడలో కపాలమాలను ధరించి ఉంటాడు. ఒంటికెప్పుడు శ్మశాన విభూతినే పూసుకొని ఉంటాడు. ఓ అందం లేదు, ఓ చందం లేదు. పోని నగా నటరాలు ఏమైనా వేసుకుంటాడా అంటే పాములనే చుట్టుకొని ఉంటాడు. ఇలాంటి వాటిని సతీదేవి వరించింది. ఎప్పుడైతే వరించిందో ఈశ్వరుడు ఆమెను భార్యగా స్వీకరించాడు. కానీ ఒకసారి బృహస్పతి స్తవము అని ఒక యజ్ఞము దక్ష ప్రజాపతి నిర్వహణ చేస్తే దేవతలందరూ ఆ యజ్ఞానికి వచ్చేశారు, ఈశ్వరునితో సహా. దక్ష ప్రజాపతి అలా యజ్ఞవాటిక లోపలికి వస్తూ ఉంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు తప్ప అందరూ దక్ష ప్రజాపతి వస్తున్నాడు హో అని ఆయనకు లేచి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడేమో ఆ దక్ష ప్రజాపతికి పితామహుడు కాబట్టి, ఆయన మానసపుత్రుడే దక్ష ప్రజాపతి కాబట్టి తండ్రికి దక్ష ప్రజాపతి నమస్కారం చేశాడు. ఇప్పుడు పరమేశ్వరుడేమో ఆయన కన్నుడు అవుతాడు. సతీదేవిని ఇచ్చాడు కాబట్టి మామగారు వస్తే అల్లుడు లేచి నిలబడాలి, ఎందుకంటే తండ్రితో సమానం. పరమేశ్వరుడు మాత్రం నిలబడలేదు. నిలబడకపోయేటప్పటికి దక్ష ప్రజాపతికి కోపం వచ్చి, ఈ ఈశ్వరుడికి ఒక్క యజ్ఞములో కూడా స్వాహాకారం పడడానికి వీల్లేదు అని శాపాన్ని ఇచ్చాట. ఈశ్వరుడిని అనేక మాటలతో నిందించాట. ఎంత నిందించినా ఈశ్వరుడు నవ్వుతూనే ఉన్నాడు. స్వాహాకారంలో ఓం నమో నారాయణాయ నమః స్వాహ, ఓం బ్రహ్మదేవాయ నమః స్వాహ అని ఇట్లా బ్రహ్మదేవుడికి, నారాయణుడికి, ఇంద్రుడికి, అగ్నికి, వరుణుడికి, వాయువుకి, దిక్పాలకులకు అందరికీ యజ్ఞం నడుస్తూ ఉన్నది. కానీ ఈశ్వరుడికి మాత్రం యజ్ఞంలో హవిర్భాగములు అందడం లేదు. ఈశ్వరుడికి ఒక్క మంత్రము లేదు, ఒక్క స్వాహకారము లేదు. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీధుష్టవాయ తవ్యసే భూజే వసంతమగో హృదయ స్వాహ, ఇలాంటి ఒక్క మంత్రం కూడా చదవడానికి వీల్లేదని దక్ష ప్రజాపతి ఆజ్ఞాపించాడు. ఎందుకోసం ఆజ్ఞాపించాడు అంటే, నేను వస్తే లేచి నిలబడి కనీసం మర్యాద కూడా ఇయ్యనటువంటి ఈ దుష్టుడైనటువంటి ఈశ్వరుడు బ్రహ్మదేవుడు చెప్పాడని నేను నా కూతురునిచ్చాడు. నా కూతురు ఎంత అందగత్తే, అసలు ఒక అందం లేదు, ఒక చందం లేదు, ఒక రూపం లేదు. అలాంటి పిచ్చివాడిగా శ్మశానవాసిగా ఉన్నటువంటి వీడికి నా కుమార్తెనిచ్చాడు. అయ్యో నా కర్మ అని ఇలా శిరస్సును పట్టుకొని ఈశ్వర నిందను చేయడం మొదలు పెట్టాట. అలా కాలం గడిచింది. కాలం గడిచిన తర్వాత ఈ యొక్క ఈశ్వరుడు, దేవగణాలు అందరూ వారి వారి ధాములకు వెళ్ళిపోయారు. మరొక్కసారి బృహస్పతి స్తవం అనేటువంటి మరో యజ్ఞాన్ని సంకల్పించాడు దక్ష ప్రజాపతి. ఇప్పుడు దేవతలందరూ దేవ విమానములు ఎక్కి దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళుతూ ఉన్నారు. సతీదేవి చూసింది. మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందట. వాళ్ళందరూ అది ఏంటమ్మా అలా అడుగుతావు, మీ పుట్టింట్లో జరిగే యజ్ఞం గురించి నీకు తెలియదా? మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, అందుకనే అక్కడికి వెళుతున్నామమ్మా అని అన్నారు. అనగానే తెలియదు అంటే పాపం చిన్నతనం అని, లేదు మా నాన్నగారు నాకు కూడా చెప్పారు, మీరు వెళ్ళండి, మా ఆయన స్నానం చేస్తున్నారు, ఆయన తయారు కాగానే నేను కూడా వస్తాను అని వాళ్ళకు చెప్పి పార్వతీదేవి వెంటనే ఈ సతీదేవి లోపలికి వెళ్ళిందట. ఈశ్వరుడి ముందు నిలబడి నేను మా పుట్టింటికి వెళ్తానని మొండి పట్టు వేసుకొని కూర్చున్నాను. ఈశ్వరుడు అన్నట్ట, లేదు సతీ, మీ నాన్నకు నేనంటే వల్లమాలిన ద్వేషం. ఆ ద్వేషం చేత మీ నాన్నగారు నా మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించే ప్రమాదం ఉన్నది, అందుకని నీవు వెళ్లకుండా ఉంటేనే సరి అన్నట్ట. అనగానే బొంగమూతి వేసుకున్నది సతీదేవి. నిన్న చెప్పుకున్నట్టు భర్త ఏదొద్దంటే అది చేసేవాళ్ళనే భార్యలు. నేను అనడం లేదంటే ఎవరో మహాకవి అన్నాడు, ఏమో బీరువా నిండా అన్ని చీరలు ఉంటే సంక్రాంతికి ఇంకో చీర ఎందుకండి అని అన్నాడు అనుకోండి. ఇంకేముందండి, ఆ రోజు కూరలో ఉప్పు కట్టు, ఆయనకు నచ్చిన వంటకాలు కట్టు,
ఇదేమి ఇలా వంటకం చేసావు అంటే తినలేదా ఏంటి, నాకు చీర లేకుండా నేను ఉండడం లేదు అని బుంగమూతి వేసుకున్నట్టు ఈ సతీదేవి కూడా పుట్టింటికి వెళ్ళకూడదు అంటే బుంగమూతి వేసేటప్పటికి ఎంత చెప్పినా వినడం లేదు. నిజంగా భార్య మాట వినడము అంటే ఈ లోకంలో ఎలా ఉంటుందండి? మీకు భాగవతంలో కూడా చెప్పి ఉన్నాను బహుశా. ఒక రాజ్యంలో రాజుగారు పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఎందుకోసం సభ ఏర్పాటు చేశారు అంటే ఆ రాజ్యంలో అందరూ భార్య మాట వినేవాళ్ళు. భార్య కా అంటే కా, కి అంటే కి, రాజుతో సహా. రాజుగారు ఎత్తి పట్టుకున్నారట, అయ్యో నా రాజ్యంలో మొగాడే లేడా, అందరూ భార్య విధేయులు అయ్యే ఉన్నారు, ఇదే రాజ్యం, నేను రాజునై ఉండి కూడా నా భార్య మాటనే వింటూ ఉన్నాను. సభ ఏర్పాటు చేసి భార్య మాట వినని వాళ్ళెవరు చెయ్యెత్తండి అన్నారు. అనగానే అందరూ ఎత్తేశారు, అందరూ వినేవాళ్లే కాబట్టి ఎత్తేశారు. ఒక పక్క పలచని వాడు చెయ్యెత్తకుండా ఉన్నాడు. ఉండగానే రాజుగారు అలా అలా చూస్తూ పోరే, అక్కడ కూడా పక్క పలచని వాడు చెయ్యెత్తలేదుగా, వాడు వినడేమో, భార్య మాట వినడేమో అని వాడు మేళతాళాల చేత అక్కడికి వెళ్ళారు. వాడిని హాయిగా తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టారు. వాడు పక్క పలచని వాడు ముఖమంతా బిక్కముఖం వేసి రాజుగారు ఏం చేస్తున్నారో ఏంటో వాడికి అర్థం కావడం లేదు. వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఓ పెద్ద పూల కిరీటం అది పెట్టి, నిన్ను చూస్తే ఇలా బక్కపలచగా ఉన్నావు కానీ నా రాజ్యంలో ఒకే ఒక్క మగవాడివిరా నువ్వు అనగానే, అదేమిటి రాజుగారు నాకేం అర్థం కావడం లేదండి, భార్య మాట వినని వాడు ఎవరో చేతులు ఎత్తండి అని నేనంటే నువ్వు ఒక్కనివే ఎత్తకుండా ఉన్నావురా, అందుకనే నీకు ఈ సన్మానం. అయ్యో రాజా, నీ కళలో అర్థమైందా, నేను చెయ్యెత్తాలన్నా నా భార్య అనుమతి కావాలండి. అలాంటి కాలంలో ఉన్నామండి తర్వాత. ఇప్పుడు ఈ సతీదేవి కూడా అలాగే బుంగమూతి వేసింది. ఈశ్వరుడు మాత్రం వినకుండా ఉంటాడా ఏమిటి? కాబట్టి సతీ నువ్వు ఎలా అంటే అలా అన్నాడు. ఇప్పుడు సతీదేవి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ లేకపోయినా బలవంతంగా ఒప్పించి ఆ యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞంలో తీవ్రమైనటువంటి అవమానమును పొందింది. అవమానమును పొంది సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఆ యోగాగ్నిలో దగ్ధమైనటువంటి సతీదేవి తిరిగి పరమేశ్వరుణ్ణి చేరే. తిరిగి హిమవత్ పర్వత మహారాజు పుత్రికగా పార్వతిగా పుట్టి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి చేరింది అని బ్రహ్మదేవుడు నారదునికి సతీ వృత్తాంతాన్ని తెలియజేశాట. హర నమః పార్వతీ పతయే హర. ఏ విధంగా హిమవత్ పుత్రికగా మా పార్వతీదేవి పుట్టిందో, ఏ విధంగా ఈశ్వరుని చేరిందో రేపటి శివపురాణంలో మనం అందరం కూడా తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే. ఆ సతీదేవి యోగాగ్నిలోనైతే దగ్ధమైంది, కానీ ఆ అమ్మ అనుగ్రహం మన అందరికీ ఉండాలి కదా. అందుకని అద్భుతమైనటువంటి ఒక అమ్మ నామ సంకీర్తన మనం అందరం కూడా పాడుకుందాం. Thank you.
చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా మరి ధార్మిక కార్యక్రమాలు ఏవి కూడా తన చేయలేంది నడవయి అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దానకర్ణుడు మన అన్న హిందూ ముందు బిడ్డ మన అర్బన్ ఎమ్మెల్యే గారు దర్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా సమయంగా గట్టి చెప్పడం వేదికపైకి ఆహ్వానిస్తాము. అలాగే సార్వజని మన గణపతి దేవాలయ ప్రధాన పూజారి గారు పశుపతి భద్రులు గారు ముందరికి వచ్చి మా యొక్క ఈ శివప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా వారిని సవినయంగా గట్టి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తాము. వేద పండితులు లలితాదేవి ఆశ్రమాలయ ప్రధాన పూజారి గారు రాజేంద్ర శర్మ గారు మరి యొక్క శివప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తాను. అలాగే ఇందూరు పట్టణంలో ఇందూరు చుట్టుపక్కల జరిగేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో తనదంటూ అన్నదానానికి కానీ మరి ఏ కార్యక్రమానికి కానీ వెళ్తే ఖాళీ చేతులతో పంపకుండా మరి తనదైన శైలిలో ఒక దాన శైలిగా పేరు తెచ్చుకున్నాడు పవన్ కేడియా గారు రైస్ మిల్ వ్యాపారి వారి వేదికపైకి రావాల్సిన సౌకర్యంగా గట్టి చెప్పడం వారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. వారికి శివప్రసాదాన్ని అన్ని వేదిక పనిచేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ధనరూపేణ సహాయాన్ని అందిస్తున్నటువంటి పరిపంతులు మామిడి చిరంజీవి గారు దెబ్బతిట్టంగా వేదికపైకి రావాల్సిందిగా మనవి. అలాగే లింగా నరేందర్ గారు లింగా నరేందర్ దంపతులు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తాము. వనపర్తి రాములు గారు సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిన
అలాగే వనపర్తి సంతోష్ గారు సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. కోల రామశేఖర్ గారు సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిన మనవి. కోల రామశేఖర్ గారు కోమల శ్రీనివాస్ గారు పోకల శ్రీనివాస్ గారు బచ్చు హనుమాన్ గారు సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిన మరి శివప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వారు అమ్మలందరూ కూడా వేదికపైనే ఉండాలి. అమ్మ మామ అమ్మ నాపండి. ఇక్కడ హారతి కార్యక్రమంలో అమ్మలందరూ పాల్గొనాలి. అయ్యలందరినీ వారి వారి స్థానంలో కూర్చోబెట్టండి. అలాగే టిఆర్ పండరి గౌరీశంకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. అలాగే గోడి రంగయ్య దంపతులు వేదికపైకి రావాల్సిందిగా మనవి. అలాగే ఈరోజు 5,100 రూపాయలు సమర్పించినటువంటి దంపతులు ఆహ్వానిస్తున్నాం. నీల శ్రీనివాస్ దంపతులు, కట్టెలపండి శ్రీనివాస్ గారు, అలాగే పోకల తిరుపతి గారు సతీ సమేతంగా వేదికపై కావాల్సిన మనం. అలాగే రేణికింది శ్యామ్ సుందర్ గారు, రేణికింది శైలజ శ్యామ్ సుందర్ గారు, అలాగే కప్పల కరుణాకర్ దంపతులు. ధన్యవాద గారు వేదికపైకి రావాల్సింది. ఇంకా ఆర్థిక కార్యక్రమంలో పాల్గొనాలి. శివాయ. మరి ఈరోజు నాట్య సేవ చేసుకుందామా వద్దా? మంది ఎక్కువైపోయారు కదా, వద్దా? చేసుకుందామంటే శివుడి ఆజ్ఞ ఒకటి, ఏ ప్లేస్కి వచ్చిందో ఆ ప్లేస్ పోయి మళ్ళీ కూర్చోవాలి. అట్లా కూర్చుంటా అంటే నాట్య సేవ చేసుకుందాం.
మళ్ళా ఎట్లా శివునికి మాట ఏమి ఇవ్వాలంటే నేను లైన్గానే పోతా, ఇప్పటిదాకా శివపురాణం విన్నా కదా, నేను లైన్లోనే వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నాట్య సేవలో పాల్గొనాలి. మళ్ళీ ఇప్పుడు కూర్చోవాలి. అట్లయితే నాట్య సేవ చేసుకుందాం. లేదంటే ఊరుకుందాం, లైన్గా హారతి చేసి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోదాం. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ప్రవచనం జరుగుతూ ఉంది. ఒక్కళ్ళ మీద ఒకరు పడ్డట్టుగా మళ్ళా చీటిపోటు మాటలు అనుకుంటా ఉండడం అది మంచిగా అనిపిస్తలేదు. దయచేసి లైట్గా పోదామనుకుంటేనే నాట్య సేవ, లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే కూర్చున్న దగ్గరనే నాట్య సేవ కూడా చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. మాటిస్తున్నారా? ఎక్కడ వాళ్ళ పోయి కూర్చుంటాను. ఇక్కడ ఎవరు కూడా గుమిగూడవద్దు, ఎవరు కూడా లైన్ తప్పి రావద్దు. 1వ లైన్, 2వ లైన్, 3వ లైన్గా మాత్రమే వస్తాము. శివుడిని మాటిస్తున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం నాగేశ్వర హరో నాగేశ్వర హరో శంకరాయ శివ శంకరాయ శివ శంభో మహాదేవా శంకరాయ శివ శంకరాయ శివ శంభో మహాదేవా శంకరాయ శివ శంకరాయ శివ శంభో మహాదేవా శివ శంభో మహాదేవా శివ శంభో మహాదేవా ఘమ 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 ఘమతే ఘమ 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 ప్రసాద్ శర్మ గారు ఓం జయ శివ ఓంకార స్వామి జయ శివ ఓంకార
ब्रह्मा विष्णु सदा शिव अर्घ्य की धारा ओम जय शिव ओंकारा अर्धांगी धारा पेटानन चतुरानन पंचानन राधे स्वामी पंचानन राधे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषभावन साधे ओम जय शिव ओंकारा नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा विद्वान स्वामी सखा हमारा विद्वान स्वामी सखा हमारा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभ भगवान आपके नहीं तुम मीरा के जैसे भुलाते नहीं कहते हैं भगवान जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभम नारायण जानकी वल्लभम नारायण नारायण शिव नारायण 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 ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा नारायण नारायण शिव नारायण 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 ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा कर्पूर गौरम सदा सतम हृदयारविंदे सहितं नमामि भवं भवानि सहितं नमामि परमेश्वराय नमः आनंद कर्पूर महामंगल नीराजन दीपं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि नमः पार्वती पतये हर हर महादेव ओम मंत्र
पुष्पम् ॐ तद्धद्राज प्रचेतसे मे भृष्टपादतभ्यसे भोजे मशन्तमोहुते पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेण स्वयं परः स महेश्वरः परमेश्वराय नमः स्वाक्षरान् समर्पयामि प्रदक्षिणं यानि कानि च पापानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिणदय नमस्कारान् समर्पयामि पुनः पूजां लक्ष्मेण चक्रचामराज पुनः पूजां समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं जयस्तु मे सप्ताहदीक्षया संकल्पित श्री शिवपुराण अन्तर्गता चतुर्थदिवस आचरित आराधनेन अर्चनेन अभिषेचनेन प्रवचनेन पारायणेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयमतो भरितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सदनाः सन्तु जीवन्तु शरदां शतं मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् काशी क्षेत्र निवासाय कापितार्थप्रदायिने विशालाक्षि समेताय विश्वनाथाय मङ्गलम् धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिनां सद्भावनास्तु गवां संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु सनातन धर्म की आज की आनंद की उमापति महादेव की बोलो में सब संतन की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की जगदम्ब विश्वपालिनी माता की गो माता की भारत माता की स्वस्थ नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय